తెలుగు భాషాభిమానులకు స్వాగతం. నేను మీ భాస్కరాచార్య. సరదాగా నేర్చుకుందాం ఛానల్లో మనం తెలుగు వ్యాకరణం శీర్షికన సంధి ప్రకరణంలో ఉన్నాం. సంధి ప్రకరణంలో సంస్కృత సంధులు, అందులో సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, యణాదేశ సంధి గురించి వివరించుకున్నాం. అయితే ఇప్పుడు హల్ సంధులైన అనునాసిక సంధి, జస్త్వ సంధి, శ్చుత్వ సంధి, విసర్గ సంధి మొదలైన వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే అనునాసిక సంధి గురించి ముందుగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మరి విషయంలోకి వెళ్తే, అనునాసికములు అంటే ముక్కు సహాయమున పలుకబడే అక్షరాలు అనునాసికములు. ఇవి వర్గ పంచమాక్షరాలుగా ఉంటాయి. కవర్గము, చవర్గము, టవర్గము, తవర్గము, పవర్గము. ఈ వర్గాక్షరాల్లో పంచమాక్షరాలు అంటే 5వ అక్షరాలు ఇంగా, ఇని, నా, నా, మా. వీటిని మనం అనునాసికములు అంటాం. ఎందుకంటే ముక్కు సహాయమున పలుకబడతాయి కాబట్టి వీటిని అనునాసికములు అంటారు. అయితే సంధి కార్యం జరిగిన తర్వాత ఆ పదములో అనునాసికం వచ్చి చేరుతుంది కాబట్టి ఈ సంధి కార్యాలను అనునాసిక సంధిగా చెప్తాం. మరి ఈ సంధి సూత్రాన్ని వివరించుకొని ఆ సంధి యొక్క ఉదాహరణలు కొన్నిటిని మనం తెలుసుకున్నట్టయితే సంధి ఏ విధంగా జరుగుతుంది అనే విషయం మనకి అర్థమవుతుంది. జాగ్రత్తగా పరిశీలించినట్టయితే మనం అనునాసిక సంధిని సులభంగా అర్థం చేసుకోగలం. ముఖ్యంగా ఈ 10వ తరగతి వరకు పిల్లలకు ఈ అచ్సంధులైన సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, యణాదేశ సంధి, వృద్ధి సంధి గురించి ఎక్కువగా పాఠ్యపుస్తకాల్లో కానీ అలాగే ఉపాధ్యాయులు బోధించినప్పుడు కానీ వాటి గురించి ఎక్కువగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే పరీక్షల్లో ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి. ఈ హల్ సంధులు అనేవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. వాటిని మనం బాగా అర్థం చేసుకోవాల్సి ఉంది. అయితే ఈ అనునాసికములు అనేవి వర్గ పంచమాక్షరములను చెప్పుకున్నాం కదా. ఇవి ఎలా వస్తాయంటే సూత్రం ప్రకారం కచట తపలకు, కచట తపలు అంటే వర్గ ప్రథమాక్షరాలు అని అర్థం. ఈ కచట తపలకు నా, మాలు పరమైనప్పుడు అనునాసికములు ఆదేశంగా వస్తాయి. నా, మా అనేది ప్లస్ తర్వాత ఉంటుంది. ప్లస్కు ముందు కా, చ, ట, త, ప ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు తద్వర్గ అనునాసికములు, ఏదైతే కా అనేది ప్లస్కు ముందు ఉన్నట్టయితే ఆ సంధి జరిగిన తర్వాత ఆ పదంలో కవర్గము యొక్క పంచమాక్షరం ఇంగా అనేది వస్తుంది. అలాగే చ ఉన్నట్టయితే చ యొక్క పంచమాక్షరం ఇని అనేది మనకు పదం సంధి జరిగిన తర్వాత ఇని వస్తుంది. ట యొక్క పంచమాక్షరం నా, అలాగే తా యొక్క పంచమాక్షరం నా, అలాగే పా యొక్క పంచమాక్షరం మా. ఇలాగా అనునాసిక సంధి జరిగినప్పుడు కవర్గములో సంధి జరిగినట్టయితే కా ప్లస్ నా కానీ మా కానీ వస్తుంది ఇక్కడ. ఇది కవర్గం యొక్క పంచమాక్షరం ఇంగా. అలాగే చాతో సంధి జరిగినప్పుడు ఇక్కడేంటి హల్ సంధులు కాబట్టి ఇక్కడ ఇక్క అవన్నీ కూడా పుల్ల అక్షరాలు వస్తూ ఉంటాయి, పుల్ల అక్షరాలుగా వస్తూ ఉంటాయి. ఈ కా అనేది ఇక్కగా వస్తుంది, ఇక్కడ చ అనేది ఇచ్చిగా వస్తుంది. ఇక్క, ఇచ్చ, ఇట్ట, ఎత్త, ఎప్ప ఇవి ఇలా వస్తాయి. దీనికి నా కానీ మా కానీ పరమైనప్పుడు, నా, మాలు పరమైనప్పుడు చవర్గము యొక్క పంచమాక్షరం ఇని ఇది వస్తుంది. అలాగే అణ, అలాగే తా, ఇత్ అనే దానికి నా కానీ మా కానీ పరమైనప్పుడు తవర్గం యొక్క పంచమాక్షరం నా, అలాగే పవర్గం యొక్క పంచమాక్షరం మా.
ఇవి వస్తాయి. వీటిని అనునాసికములు అంటాం. కాబట్టి మనకు ఈ సంధికి అనునాసిక సంధి అని పేరు వచ్చింది. మరి ఉదాహరణలు చూసుకున్నట్టయితే చూడండి. మొదటి ఉదాహరణ వాక్ ప్లస్ మయము అని చెప్పాను అనుకోండి. దీన్ని కలిపినప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ఎక్ మా వచ్చింది కాబట్టి ఈ ఇక్ ప్లేస్లో ఏమొస్తుంది, ంగా వస్తుంది. ఈ వర్గ పంచమాక్షరం ఇక్కడ వస్తుంది. దీన్ని మనం ఇక్కడ ఒత్తు రూపంలో రాసుకుంటాం. వాంగ్మా, ఇక్కడ వాంగ్మయము, వాంగ్మయము. ఎప్పుడు కూడా సంధి ప్లస్కు ముందున్న అక్షరంతో ప్లస్ తర్వాత ఉన్న అక్షరంతో సంధి జరుగుతుంది కాబట్టి ఈ రెండింటికి బదులు ఇంగమా వచ్చేసింది. యము ఇక్కడ రాసుకుంటే అది వాంగ్మయముగా మారింది. దాన్ని ఏమంటాం, వాంగ్మయము అంటాం. అలాగే రెండవ ఉదాహరణ ఏంటది, ఇచ్ రావాలి. దానికి అచ్ ప్లస్ మధ్యమము పెట్టామనుకోండి. అచ్ ప్లస్ మధ్యమము ఇక్కడ సంధి ఎక్కడ జరుగుతుంది, చాకి మాకి మధ్యలో జరుగుతుంది. కాబట్టి ఏమైంది, చా యొక్క పంచమాక్షరం, చవర్గం యొక్క పంచమాక్షరం ఏదైతే ఉందో ఎన్గా మారుతుంది. దాని కింద మావత్తు వస్తుంది, అన్మయము. దీని ఏమవుతుంది, అన్మధ్యమము. ఏమవుతుంది అది, అన్మధ్యమము అని దాన్ని రాసుకుంటాం. తర్వాత మూడోది టకారంతో రావాలి. టకారంతో అంటే మృట్ ప్లస్ మయము, మృట్ ప్లస్ మయము. ఇప్పుడు సంధి ఏ రెండు అక్షరాల మధ్య జరిగింది, ఈ రెండు అక్షరాల మధ్యలో సంధి జరిగింది. దీన్ని ఏం చెప్తాం ఇప్పుడు, మృట్ ప్లస్ మయము. టవర్గము యొక్క పంచమాక్షరము నా, కాబట్టి దాన్ని మృణ్మయము. ఎలా రాస్తాం దాన్ని, మృణ్మయము. అనా వస్తుంది, మావత్తు కిందన వస్తుంది, మృణ్మయముగా రాస్తాం దాన్ని, మృణ్మయము. తర్వాతది తకారం. దీన్ని చూడండి, జగత్ ప్లస్ నాథుడు, జగత్ ప్లస్ నాథుడు అని రాసాం. ఈ జగత్ ప్లస్ నాథుడు రాసినప్పుడు ఇక్కడ తకారం ఉంది, ఇక్కడ నకారం ఉంది. ఈ రెండింటి మధ్యలో సంధి జరుగుతుంది కాబట్టి ఇక్కడ తాక బదులు నకారం వస్తుంది. ఎందుకంటే తవర్గం యొక్క పంచమాక్షరం నకారం కాబట్టి నకారం వస్తుంది. ఇది జగన్నాథుడు. ఎలా మారుతుంది ఇది, ఈ నావత్తు ఇక్కడ వస్తుంది, జగన్నాథుడుగా మారుతుంది. మిగిలింది ఏంటి, పకారం. పకారం వచ్చినప్పుడు అప్ ప్లస్ మయము. ఐదవది అప్ ప్లస్ మయము. ఇప్పుడు ఈ పకారానికి మకారానికి మధ్యలో సంధి జరుగుతుంది కాబట్టి ఈ ఇప్ అనేది మకారంగా మారుతుంది. మా కింద మావత్తిది వస్తుంది, ఆ మయము, అమ్మయము. వీటిని మనం అనునాసిక సంధి పదాలుగా చెప్తాం. వీటిని మనం అనునాసిక సంధి అని చెప్తాం. అయితే సూత్రాన్ని ఇంకోసారి చెప్పుకున్నట్టయితే, వర్గ ప్రథమాక్షరాలకు లేదా కచట తపలకు అనైనా చెప్పుకోవచ్చు. వర్గ ప్రథమాక్షరాలకు నా మాలు పరమైనప్పుడు తద్వర్గ అనునాసికములు ఆదేశంగా వస్తాయి అనేది ఈ సంధి సూత్రం. ఈ సూత్రం ప్రకారం మనం ఈ ఉదాహరణలను తెలుసుకున్నాం. అలాగే మీరు మరికొన్ని ఉదాహరణలు పుస్తకాల్లో చూసి గ్రహించి వాటిని అర్థం చేసుకోగలిగితే అనునాసిక సంధి అనేది మనకు బాగా అర్థమవుతుంది. తర్వాత మనం జస్త్వ సంధి దాని గురించి తెలుసుకుందాం. సదాచారము ఇలా రాసుకుంటాం. అలాగే పాతో ఏమొస్తుంది అప్పుడు, సుప్ ప్లస్ అంతము, సుప్ ప్లస్ అంతము, సుబంతము
పా అనేది బాగా మారుతుంది కాబట్టి సుబంతముగా అవుతుంది. అది సు ప్లస్ అంతము సుబంతము. ఇలాగా సందులు ఈ కచ్చట తప్పలకు అచ్చులు పరమైనప్పుడు ఈ విధంగా వస్తాయి. కచ్చట తప్పలకు అచ్చులు కానీ హా యా వా రాలు కానీ అలాగే వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలు కానీ పరమైనప్పుడు గజడ దబలు ఆదేశంగా వస్తాయి అనేది జస్త్వ సంధి యొక్క సూత్రం. సూత్రం ఇంకోసారి, కచట తపలకు అచ్చులు కానీ హా యా వా రాలు కానీ వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలు కానీ పరమైనప్పుడు గజడ దబలు ఆదేశంగా వస్తాయి అనేది జస్త్వ సంధి యొక్క సూత్రం. ఈ సూత్రం ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనం కొన్ని పదాలను ఉదాహరణలుగా చేసుకొని చెప్పుకుందాం. సూత్రం ఏం చెప్పుకున్నాం? కచట తపలు అంటే ప్లస్కు ముందు భాగంలో క చ ట త ప అనే అక్షరాలు ఉండాలి. ప్లస్ తర్వాత అచ్చులు ఉండొచ్చు, హాయావారాలు ఉండొచ్చు, లేదా వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలు అంటే గజడ దబలు ఉండొచ్చు, లేదా తృతీయ అక్షరాలు గజడ దబలు, తృతీయ చతుర్థాక్షరాలు ఘ ఝ ఢ ధ భ మహాప్రాణాక్షరాలు, అలాగే ఇంకా ఇనే నానామాలు కూడా వస్తాయి. దీన్ని మనం జస్త్వ సంధిగా చెప్తాం. ఉదాహరణకు చెప్పుకున్నట్టయితే వాక్ ప్లస్ ఈశుడు అనే పదాన్ని తీసుకున్నాం అనుకోండి. వాక్ ప్లస్ ఈశుడు అనే పదాన్ని తీసుకున్నట్టయితే ఇందులో సంధి ఎక్కడ జరుగుతుంది? ఈ రెండు అక్షరాలకు మధ్యలో జరుగుతుంది, అంతే కదా. ఇలా జరుగుతునేటప్పుడు ఇక్కడ కచట తపల్లో కా ఉంది, ఇక్కడ అచ్చుపరమైంది ఈ అనే అచ్చుపరమైంది. ఈ రెండు కలిసినప్పుడు ఏమవుతుందంటే వాక్ ఇక్కడ కచట తపల యొక్క సరళము అంటే గజడ దబలలో మొదటిది వాగీసుడు, వాగీసుడుగా మారుతుంది. ఇది వాక్ ప్లస్ ఈసుడు వాగీసుడు అంటే వాక్ ఇది గాగా మారి ఈ అనే అచ్చు దానికి చేరుతుంది, వాగీసుడు అయింది. అలాగే రెండవ ఉదాహరణ అచ్ ప్లస్ అంతము. రెండవ ఉదాహరణ అచ్ ప్లస్ అంతము. ఇక్కడ ఏమొచ్చింది? చవర్గం చా వచ్చింది. చవర్గంలో సరళం ఏముంది? జా. కాబట్టి అజంతము దీన్ని ఎలా చెప్తాం? అజంతముగా మారుతుంది. అచ్ ప్లస్ అంతము అజంతముగా మారుతుంది. చా అనేది జాగా మారిపోతుంది. అచ్ ప్లస్ అంతము అజంతము. మూడోది టకారం. షట్ ప్లస్ అంగములు, షట్ ప్లస్ అంగములు రాసామనుకోండి. ఇక్కడ ఈ షట్ ప్లస్ అంగములు అనేది ఇక్కడ ఇట్ ఈ రెండు అక్షరాల మధ్యలో సంధి జరుగుతుంది. అంటే షడంగములు ఏమైంది? ఇక్కడ షడంగములు టా అనేది డాగా మారిపోతుంది, షడంగములుగా మారుతుంది. షట్ ప్లస్ అంగములు షడంగములు. అలాగే సత్ ప్లస్ ఆచారము, సత్ ప్లస్ ఆచారము దీన్ని కలిపి రాసినప్పుడు సదాచారము. శరత్ ప్లస్ రాత్రి అనే పదం ఉందనుకోండి. శరత్ ప్లస్ రాత్రి దీన్ని ఇక్కడ తా అనేది ఎలా మారాలి? తవర్గంలో ఉన్న సరళ ముద్ద కాబట్టి ఆ తా అనేది దాగా మారుతుంది. దాన్ని శరద్రాత్రి, శరద్రాత్రి ఇలా మారుతుంది. అది శరత్ ప్లస్ రాత్రి శరద్రాత్రిగా మారుతుంది. అలాగే తత్ ప్లస్ ధర్మము, తత్ ప్లస్ ధర్మము. ఈ తవర్గంలో ఉన్న తృతీయ అక్షరం అంటే సరళం ఏమైంది? దాగా మారింది. తద్ధర్మము. మొదటి దా పైన ఉంటుంది, రెండవ దా కింద ఉంటుంది. తద్ధర్మము. ఇలాగా మనం జస్త్వ సంధి గురించి చెప్పుకోవచ్చు. జస్త్వ సంధి. జస్త్వ సంధి సూత్రం ఇంకోసారి, కచట తపలకు అచ్చులు కానీ హాయావారాలు కానీ
అలాగే వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలు కానీ పరమైనప్పుడు గజడ దబలు ఆదేశంగా వస్తాయి అనేది జస్త్వ సంధి యొక్క సూత్రం. మరికొన్ని ఉదాహరణలు మీరు పుస్తకాల్లో మనం చదివినప్పుడు గ్రహించినట్టయితే జస్త్వ సంధిని మనం బాగా అర్థం చేసుకోగలిగిన వాళ్ళం అవుతాం. ఇవి ఎక్కువగా మనకి ఈ పోటీ పరీక్షల్లో డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ లేకపోతే ఇంకేదైనా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు వీటిని బాగా అర్థం చేసుకోగలిగితే మనం సులువుగా మార్కులు సంపాదించుకోగలం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. స్వస్తి.